హాయ్ అండి, నేను మీ పార్థసారథి. మీరు చూస్తున్నారు పార్థు టెక్ వ్లాగ్స్. అప్పుడప్పుడు బాగా ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక ఒక బెడ్ చూసుకొని దాని మీద పడుకొని మొబైల్లో వీడియోలు చూద్దామని చెప్పేసి అలా చూస్తూ ఉంటే చేతులు పీకుతుంటాయి, మెడ పీకుతూ ఉంటుంది. మొబైల్ని పట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటు అటు తిరిగి తిరిగి మొబైల్ వీడియోలు చూడాలంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. సో ఈ డిస్టర్బెన్స్ని అవాయిడ్ చేయడానికి నేను అమెజాన్ నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాను. ఆ ప్రోడక్ట్ పేరు యూనివర్సల్ మొబైల్ స్టాండ్. ఇదే మనకు అమెజాన్ నుంచి వచ్చిన యూనివర్సల్ మొబైల్ స్టాండ్ అనమాట. ఈ బాక్స్ను మనం ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి లోపల కంటెంట్ ఏంటి ఉంది అనేది ఒక్కసారి చూసేద్దాం అనమాట. స్టాండ్ అంటే ఎలా ఉంటుంది అనేది నాకు కూడా ఎగ్జైటింగ్గా ఉంది. మొబైల్ స్టాండ్ ఏ విధంగా ఉందనేది చూడాలనిపిస్తుంది. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు కొద్దిగా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఈ కంపెనీ పేరు నేను ఎప్పుడూ అయితే చూడలేదు. ఈ మొబైల్ స్టాండ్ బాక్స్ మీద ఎక్స్ట్రేర్ ఏదో అనేసి రాసి పెట్టుంది. ఆ కంపెనీ పేరు అయితే నేను ఎప్పుడు వినలేదు. ముక్కు మొహం తెలియని కంపెనీ నుంచి అయితే ఈ బాక్స్ మనకు వచ్చేసింది. సో ఇప్పుడు ఈ బాక్స్ని ఓపెన్ చేశాక మనకు మొబైల్ స్టాండ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూసేద్దాం. ఈ పక్క ఆ పక్క అంటించి పెట్టిన ప్లాస్టర్లంతా కోసి పెట్టేశాను. కోసి పెట్టేయగానే మనకు బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది. బాక్స్ ఓపెన్ అవ్వగానే మనం ఈ విధంగా చూడొచ్చు. లోపల మనకు యూనివర్సల్ మొబైల్ స్టాండ్ అయితే కనబడుతుంది. సో దాని పక్కన తీద్దాం. ఇది మొబైల్ హోల్డర్ అనమాట. దీన్ని మనం మొబైల్ని హోల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. వెనకాతలో ఒక చిన్న స్క్రూ లాంటిది అయితే ఇచ్చారు. సో దానికి అది ఎందుకు యూజ్ అవుతుంది అనేది తర్వాత చూద్దాం. పక్కన పెట్టేద్దాం. అందాక దీన్ని పక్కన పెట్టేసి స్టాండ్ని తీద్దాం. స్టాండ్ని తీస్తే బయటకు తీస్తే ఈ విధంగా కవర్లో పెట్టించారు. ఈ కవర్ని ఓపెన్ చేసి కవర్ నుంచి స్టాండ్ని బయటికి తీస్తే అది చుట్టేసి ఉన్నారనమాట. ఇలా చుట్టేసి ఉన్న దాన్ని ఏ విధంగా మనం ఓపెన్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలాగ పాములాగా చుట్టేసిన దీన్ని స్ట్రైట్ చేసి చూద్దాం. ఫస్ట్ స్ట్రైట్ చేసేస్తే అప్పుడు ఎలా ఉంటుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. కిందన మనం చూస్తున్నారు కదా, ఈ కిందన ఒక బేస్ అనేది ఇక్కడ కనబడుతుంది కదా. ఆ పట్టుకున్న బేస్ ఏదైతే ఉందో దాన్ని మనం మొబైల్ అంటే మన మంచానికో లేకపోతే ఇంకా స్టూల్కో దేనికో మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. మెటీరియల్ కనుక చూసుకున్నట్టయితే చాలా హార్డ్గా ఉంది. వాళ్ళు ఫోల్డ్ చేసి ఇచ్చారు కానీ మరీ అంత ఫోల్డబుల్గా అయితే కాదు, చాలా హార్డ్గా ఉంది. ఇక్కడ స్క్రూ అయితే మనం లూజ్ చేద్దాం. లూజ్ చేసేసిన తర్వాత మనం ఇక్కడ నేను కుడి చేతితో ఏదైతే పట్టుకున్నానో దాన్ని వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి. నేను మొత్తం దాన్ని లూజ్ చేసిన తర్వాత నేను కుడి చేతి వైపు పట్టుకున్న దాన్ని వెడల్పు చేశాను అనమాట. దాన్ని మనం స్టాండ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. నేను ఆ స్క్రూని అయితే మళ్ళీ టైట్ చేసేసాను. కానీ ప్లాస్టిక్ అనేది చాలా హార్డ్గా ఉండడం వల్ల ఎంత ఈజీగా ఫోల్డ్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం మొబైల్ హోల్డర్ వెనక ఉన్న స్క్రూని అయితే లూజ్ చేద్దాం. లూజ్ చేసిన తర్వాత మొబైల్ హోల్డర్కి ఇంకొక పక్క ఉన్న భాగాన్ని మనం మొబైల్ హోల్డర్లో పెట్టేసి మొబైల్ హోల్డర్కి మనం కనెక్షన్ ఇచ్చేద్దాం. కనెక్షన్ ఇచ్చేసిన తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడండి. ఈ విధంగా మనం మొబైల్ హోల్డర్ వెనకాతల దాన్ని బిగించేయాలన్నమాట. బిగించేసిన తర్వాత మనకు యూనివర్సల్ మొబైల్ స్టాండ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. మనం వీడియోస్ అవి చూసుకోవటానికి అది ఏ విధంగా వీడియోస్ చూడాలి, దాంతో ఎలా మనం దాన్ని యూజ్ చేయాలి అనేది మీరు ఇప్పుడు చూసేయచ్చు. ఇప్పుడు నేను ఈ మొబైల్ బేస్ దగ్గర ఉన్న స్క్రూని లూజ్ చేశాను. ఆ బేస్ని ఇటు అటు జరుపుతున్నాను, చూడొచ్చు మీరు. అటు ఇటు జరుపుకున్న తర్వాత మన మంచానికి దాని దళసరితనానికి తగ్గట్టుగా మనం దాన్ని ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడొచ్చు మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. అలా ఫిట్ చేసుకొని బాగా గట్టిగా టైట్ చేసేసుకున్న తర్వాత హోల్డర్ వైర్ ఉంది కదా, అంటే అది వైర్ అంటే వైర్ కాదు, ప్లాస్టిక్తోనే తయారైంది. కాకపోతే అది చాలా హార్డ్గా ఉందన్నమాట. మనకి ఫ్లెక్సిబుల్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మనం ఇప్పుడు మొబైల్ హోల్డర్లో మొబైల్ని అయితే పెట్టేద్దాం. పెట్టేసిన తర్వాత చూడొచ్చు, నేను ఇప్పుడు మీకు ఒక డమ్మీలాగా ఒక డెమో లాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలు మొబైల్ హోల్డర్లో పెట్టేసి మనం పడుకుని హ్యాపీగా ఆరాంగా వీడియోస్ ఎలా చూడాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఈ విధంగా పడుకొని మనం మొబైల్ అనేది యూజ్ చేయవచ్చు అనమాట. మనకు చేతులు పీకకుండా మనకు చక్కగా
మొబైల్లో మన వీడియోస్ కానివ్వండి, ఇంకా సినిమాలు కానివ్వండి, ఏదైనా చూసుకునే అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ మొబైల్ హోల్డర్ అనేది కొద్దిగా ఫ్లెక్సిబుల్గా, చిన్నదే ఫ్లెక్సిబుల్గా ఉంది, కొద్దిగా హార్డ్గా ఉంది. మనకి నచ్చిన సైజులో కానీ నచ్చిన యాంగిల్లో కానీ మార్చుకోవడానికి కొద్దిగా ఇబ్బంది అయితే నాకు అనిపించింది. మరి కొన్ని అంటే ఇది నాకు 600-700 రూపాయల ప్రైస్ రేంజ్లో వచ్చింది కాబట్టి దీని క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో దీన్ని మనం తప్పడానికి అయితే లేదు. ఇంకొంచెం డబ్బులు అయితే ఎక్కువ వేసుకుంటే మనకు మంచి క్వాలిటీ మొబైల్ హోల్డర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ మొబైల్ హోల్డర్ అయితే కొద్దిగా ఇబ్బందిగానే అనిపించింది నాకు, కాకపోతే కొద్దిగా కంఫర్టబులే, కాదనట్లేదు. కానీ ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఓకేనే. మరి కొంచెం ఎక్స్ట్రా ప్రైస్ అయితే పెట్టుకుని ఉంటే ఇంకొంచెం మంచిది వచ్చే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈ మొబైల్ హోల్డర్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ మొబైల్ హోల్డర్ మీద మీ కామెంట్ ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి మొబైల్ హోల్డర్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను లింక్ని. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం మా ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే మర్చిపోకుండా తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, సైన్ అవుట్ నౌ.